హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం గుత్తి వంకాయ ఫ్రై చేసుకుందాం. గుత్తి వంకాయ ఫ్రైకి ముందు కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి వేయించుకోవాలి. బాగా ఎర్రగా వచ్చేంత వరకు దోరగా వేయించి మిక్సీ అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. కడాయిలో బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసి మిక్సీ గిన్నెకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు అది మిక్సీ పట్టేలోపు మనం ఒక 2-3 ఉల్లిపాయలు తీసుకొని బాగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసేసి అదే కడాయిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై చేసుకుంటే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్నులపాయ గడ్డ కూడా ఒలిసి చిన్నులపాయలు కూడా అదే ఉల్లిపాయలలో వేసి బాగా ఫ్రై చేయాలి. చిన్నులపాయలు ఉల్లిపాయలు 2 కలిపి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే చల్లారితే ఈలోపు ఈ దినుసులన్నీ మిక్సీ పట్టుకొని తర్వాత ఆ దినుసులు పౌడర్లోనే ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసి ఉల్లిపాయలు చిన్నులపాయలు మొత్తం కలిపి వేయించుకున్నాం కదా, అవన్నీ కూడా తీసి మిక్సీ గిన్నెలోకి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కారం అన్నీ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మనకు తగ్గట్టు ఎంత ఉప్పు పట్టిద్ది, ఎంత కారం పట్టిద్దో చూసుకొని అన్నీ వేసి తగినంత వేసేసుకొని మిక్సీ పట్టుకొని అది మిక్సీ పట్టుకున్న తర్వాత తీసి ఆ పేస్ట్ అంతా తీసి ఆ మసాలా అంతా తీసి ఒక పళ్ళెంలో పెట్టేసుకొని ఇక్కడ గుత్తి వంకాయలన్నీ మనం 4 వైపులు ఘాట్లు పెట్టుకోవాలా. తీసి చాకుతోటి ఘాట్లు పెట్టేసుకొని ఆ ఘాట్లలోకి ఆ మసాలా అంతా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలా. మనం ముందుగా మసాలా దినుసులు వేయించుకున్న కడాయిలోనే కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని మనం మసాలా అంతా గుత్తి వంకాయకి స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలన్నీ కడాయిలో వేసేసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టి 10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించుకున్నామంటే కలుపుకుంటూ గుత్తి వంకాయ ఫ్రై సూపర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మనకి ముందుగానే గ్రేవీ స్టఫ్ చేసుకున్నాక కూడా గుత్తి వంకాయలలోకి మిగిలిన గ్రేవీ అలా వేసేసుకొని కలుపుకోవాలి. వాటితో పాటే వేసేసుకొని కలుపుకుంటే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో నేను పెట్టిన ప్రతి వీడియో వస్తుంది. అట్లా మూత పెట్టి బాగా ఇట్లా మగ్గించుకున్నామంటే ఇట్లా మూత పెట్టేసి సూపర్ వస్తుంది. వాసనకే గుమగుమలాడిపోతుంది. వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది. ఇంకా యాగాల బాగా మగ్గాలి. వంకాయ అనేది బాగా ఉడకాలి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను వేడిగా రైస్ పెట్టుకొని వేడిగా రైస్ పెట్టుకొని గుత్తి వంకాయ ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకొని తింటుంటే అసలు ఆ వేడి రైస్లో అసలు సూపర్ ఉంది. చెయ్యి కూడా కాలిపోతుంది. అంత సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా కదిరిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో సింపుల్గా చేసుకునే గుత్తి వంకాయ ఫ్రై సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. తేలిగ్గా అయిపోతుంది, సింపుల్గా అయిపోయింది. 10 నిమిషాలలో ఎక్కువ శ్రమ లేకుండా అయిపోయే గుత్తి వంకాయ ఫ్రై సూపర్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.